వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు నేను చదవబోయే కదా దేవుడి సొత్తు. రామాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతాయి. అందుకోసం ఊళ్ళో వాళ్ళంతా చందాలు వేసుకుంటారు. ఆలయ ధర్మకర్తల్లో వైశాఖుడు అనే అతనంటే మిగిలిన వారికి మంచి గురి. ఒక ఏడు వసూలైన డబ్బు వైశాఖుడి వద్ద ఉంచాలని పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. వైశాఖుడు ఆస్తిపరుడు కాడు, కానీ నిజాయితీపరుడు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఆలయ ధర్మకర్తల్లో భద్రుడు అనే ధనికుడు కూడా ఉన్నాడు. దేవుడి సొత్తు తన వద్ద దాచకుండా వైశాఖుడి వద్ద దాచటం భద్రుడికి కొంచెం ఆగ్రహం కలిగించింది. ఆ సంగతి గుర్తించి వైశాఖుడు దేవుడి సొత్తు మూటగట్టి తీసుకుపోయి భద్రుడికిచ్చి, ఈ డబ్బు నా దగ్గర కన్నా నీ దగ్గరే భద్రంగా ఉంటుంది, దీనితో అవసరం వచ్చేదాకా నీ దగ్గరే ఉంచు అన్నాడు. ఊళ్ళో వాళ్ళు ఇయ్యకపోయినా వైశాఖుడు తన పెద్దరికం గుర్తించినందుకు తృప్తిపడి, భద్రుడు ఎప్పుడు పని పడితే అప్పుడు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళు అన్నాడు. కానీ ఈలోగా అనుకోని అవాంతరం జరిగిపోయింది. భద్రుడి కొడుకు వ్యసనపరుడు. జూదం తప్ప వాడి జీవితంలో మరొక వ్యాపకం లేదు. వైశాఖుడు తన తండ్రికి ధనం మూట ఇయ్యటం వాడి కంట పడింది. తండ్రి దాన్ని ఎక్కడ దాచినది గమనించి వాడు దాన్ని కాజేశాడు. 2 రోజుల అనంతరం ఊరి పెద్దలు సమావేశమై ఉత్సవాల గురించి నిర్ణయాలు చేసి వైశాఖుడిని డబ్బు తెమ్మన్నారు. వైశాఖుడు భద్రుడి వద్దకు వెళ్ళి డబ్బు అడిగాడు. డబ్బు సంచి మాయమైనట్టు భద్రుడు తెలుసుకుని అది ఎలా మాయమైనది గ్రహించాడు. తన సుపుత్రుడు దాన్ని ఈ పాటికి హారతి కర్పూరంలా వెలిగించి ఉంటాడు. తన సొంత సొమ్ము నుంచి తీసి ఇయ్యాలి. అది భద్రుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. వైశాఖుడు తనకు డబ్బు ఇచ్చినట్టు పత్రం కానీ సాక్ష్యం కానీ లేదు. భద్రుడు తనకు డబ్బు సంగతి ఏమీ తెలియదని వైశాఖుడితో తెగేసి చెప్పేశాడు. వైశాఖుడి గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు పెద్దలకు ఏం సమాధానం చెప్పాలి? ఆ డబ్బు చెల్లించడం తన వల్ల అవుతుందా? చెల్లించకపోతే లోకులు తన గురించి ఏమనుకుంటారు? ఏమైనా కానిమ్మని వైశాఖుడు పెద్దలతో జరిగినదంతా చెప్పేశాడు. భద్రుడు పిసినారైతే కావచ్చు, కానీ పెద్ద మనిషిగా అతనికి పేరున్నది. పెద్దలు వైశాఖుడి మాటలు నమ్మలేదు. ఎలాగో డబ్బు రేపటికి సిద్ధంగా ఉంచు అన్నారు వాళ్ళు వైశాఖుడితో. డబ్బు ఇచ్చుకోవాల్సి రావటంతో పాటు వైశాఖుడు నలుగురిలోనూ అవమానం కూడా పొంది ఇంటికి వచ్చి చింతలో కూరుకుపోయాడు. భద్రుడి కొడుకు తాను దొంగిలించిన డబ్బును గురించి తండ్రి అడుగుతాడేమోనని 2 రోజులు చూశాడు. అయినప్పటికీ డబ్బు ప్రస్తావన రాకపోవడంతో ఆ డబ్బు పెట్టి మరిద్దరితో జూదమాడి మిగిలిన ఇద్దరిలో ఒకడికి డబ్బంతా దారపోశాడు. భద్రుడి కొడుకు నెత్తిన గుడ్డ వేసుకుని ఇంటికి వెళ్ళాడు. కానీ గెలిచిన వాణ్ణి 3వ జూదగాడు వదిలిపెట్టక మంచి మాటలతో వాడిని సారా దుకాణానికి చేర్చి ఒళ్ళు తెలియనంతగా వాడి చేత తాగించి వాడి డబ్బు మూట తాను సంగ్రహించి బయలుదేరాడు. దారిలో వాడికి గస్తీ తిరిగే రక్షక భటులు దూరంగా కనిపించారు. వాళ్ళను చూడగానే జూదగాడు వెనక్కి తిరిగి వేగంగా నడవసాగాడు. గస్తీ వాళ్ళు అనుమానించి వాడి వెంట పడ్డారు. వాడు పరుగులు లంకించుకొని ఒక వీధి మలుపు తిరుగుతూనే తన వద్ద ఉన్న డబ్బు మూతను ఒక ఇంటి గుమ్మంలోకి విసిరేసి ముందుకు పారిపోయాడు. వాడు ఆ మూట విసిరేసింది భద్రుడి గుమ్మంలోనే. భద్రుడు రాత్రివేళ దొంగల భయంతో సరిగా నిద్రపోడు. గుమ్మంలో లక్ష్మీదేవి చిందులు తొక్కినట్టుగా గల్లున డబ్బులు చప్పుడు అయ్యేసరికి భద్రుడు లేచి వచ్చి తలుపు తీసి మూట ఎత్తుకున్నాడు. అదే సమయంలో భటులు ఇంటి ముందుకు వచ్చి మూట చేత పట్టుకుని ఉన్న భద్రుడిని పట్టుకున్నారు. తాను దొంగ కాదని భద్రుడు ఎంత చెప్పినా వినిపించుకోక మర్నాడు న్యాయస్థానంలో మూటతో సహా హాజరు పెట్టారు. విచారణలో ఆ మూట ఎలా చేతులు మారినది బయటపడిపోయింది. భద్రుడి మోసం పెద్దలందరికీ తెలిసిపోయింది. వైశాఖుణ్ణి అనుమానించినందుకు వాళ్ళు ఎంతగానో నొచ్చుకుని క్షమాపణ చెప్పుకున్నారు. భద్రుడికి అతని కొడుక్కి జరిమానా విధించబడినది. ఇదండి ఈరోజు నేను చదివిన కథ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.